వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు పట్టణంలోని స్థానిక పెన్షనర్ హోంలో శ్రీ అద్దెన కళాపీఠం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించారు. ముందుగా జెడ్పీ బాయ్స్ స్కూల్ ఆవరణంలో బద్దెన విగ్రహానికి గజమాల వేసి నివాళులు అర్పించి సరస్వతి మాతా గుడిలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సంగీత సాహిత్య నిధి పురస్కార గ్రహీత శ్రీ యలమర్తి మధుసూదన, బైసాని శివరాం రెడ్డి విచ్చేశారు. వారు మాట్లాడుతూ 13వ శతాబ్దం నాటి సామంతరాజు అయిన పెద్దన కవి రాసిన విశిష్టమైన సుమతి శతకంలోని కంద పద్యముల గురించి వివరించి విద్యార్థులకు తెలిపారు. 22 ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్కొక్క పాఠశాలలో పోటీలు నిర్వహించి అందులో ముగ్గురిని ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో బద్దెన కళాపీఠం అధ్యక్షుడు గంగసాని సాంబశివారెడ్డి, ప్రధాన కార్యదర్శి బలపనూరు శంభోప్రసాద్, ఉపాధ్యక్షులు సివి నాగేశ్వరరావు, వాకమల్లు రాఘవరెడ్డి, సాంస్కృతిక కార్యదర్శులు చింతంరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. సగర్వంగా మేము చెప్పగలము అని మీ అందరికీ కూడా తెలుసు. రాబోయే రోజుల్లో విద్యార్థుల్లో యొక్క సృజనాత్మక ఏకని వెలిగిసేటువంటి ఇంకా మరిన్ని కార్యక్రమాలను మేము చేసేందుకు ముందుకు వస్తామని, ప్రతి నిమిషమే విలువైంది కాబట్టి ఆ ఎందుకంటే ఆ సమయాన్ని మేము పాటించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి మా ప్రసంగానికంటే ముందుగా 4 మాటలైనా మేము చెప్పాల్సినటువంటి బాధ్యతగా ఉంది కాబట్టి తదుపరి ముఖ్య అతిథి కళాపీఠం అంటే తెలిపొంగ ప్రాజెక్టు శాఖలో డిఈగా, డివిజనల్ ఇంజనీర్గా విశ్రాంతి జీవితం కొనసాగిస్తున్నటువంటి కళాపీఠం ఉపాధ్యక్షుడైనటువంటి గౌరవనీయులు శ్రీ వాకా రామయ్య గారిని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కళాపీఠం గురించి మాట్లాడవలసిందిగా మీ అందరి కరతాళం ద్వారా ఆహ్వానం అందుతుంది. ఆహ్వానాన్ని చేసిన విద్యార్థులు తల్లిదండ్రులకు అందరికీ ఏర్పడి 30 వసంతాలు అయినది. ఈ బద్వేలు పట్టణము మన బద్దెన కవి పేరు మీదనే ఏర్పడినదని మనకు విషయాలు తెలియపరుస్తున్నాయి. బద్దెన గారు సుమతి శతక రచయిత. మీరు పిల్లలందరూ సుమతి శతకం యొక్క నీతిని ఆచరించి ఉన్నత స్థితికి చేరుతారని ఆశిస్తున్నాను. బద్దెన కళాపీఠము మరిన్ని మంచి కార్యక్రమాలు చేసి బద్వేలు ప్రజల్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకున్నది, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని మరిన్ని కొత్త కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షిస్తూ ఈ కళాపీఠానికి నా వంతు సహాయ సహకారం అందిస్తానని తెలియపరుచుకుంటున్నాను. సెలవు. సంవత్సరాలుగా కళాపీఠం స్థాపించి అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ మన సంస్కృతిని అందరికీ ముందుకు తీసుకుపోతున్న సభ్యులందరికీ నా ధన్యవాదాలు. ఇందులో సాంబశివారెడ్డి గారు కార్యదర్శి అడుగునేటువంటి సందర్భం ఈ సంవత్సరం. మరి హిందూ పండుగలు అనేటువంటివి సంస్కృతి సాంప్రదాయాలకు అర్థం పట్టే విధంగా ఉండేటువంటి సంక్రాంతి మరియు ఉగాది వంటి పండుగలను విశేషంగా శ్రీ బద్దెన కళాపీఠం ప్రతి ఏడాది నిర్వహిస్తూ వస్తోంది. మరి 25 సంవత్సరాల్లో సిల్వర్ జూబ్లీ వేడుకలను కూడా జరుపుకున్నాము. అలాగే గత సంవత్సరం 29వ సంవత్సరం కూడా ఇదే వేదిక మీద శ్రీ యలమర్తి మధుసూదన గారి నుంచి సంగీత అవధానం జరిగింది. అయితే ఈ సంవత్సరం ముఖ్యంగా కళాపీఠంలో తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే, సుమతి శతకం అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి శతకము. అలాంటి శతకాన్ని రచించినటువంటి మహాకవి బద్దెన గారు. ఆ బద్దెన మహాకవి మీదనే మన బద్వేలు ప్రాంతంలో సామంతరాజు అన్నటువంటి వారి పేరు మీదనే బద్వేలు అనేటువంటి పేరు కూడా రావడం జరిగింది. దీని ప్రాశస్త్యాన్ని ముఖ్యంగా వెలుగులోకి తీసుకునే ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ సభలో నిలబడ్డా, ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా మొట్టమొదట మన గురించి, మన గొప్పతనాన్ని గురించి మనం తెలియపరచుకోవాలి. రాయపురం సుబ్బారావు ఏమన్నారు తెలుసు కదా, మీకు చదువుకున్నారు కదా.
లెసన్ రాయప్రోలు గేయం. అవును. ఏ దేశమేగినా ఎందుకాడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతం వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా మా దేశం గొప్పది, మా సంస్కృతి గొప్పది, మా సంప్రదాయం గొప్పది, మా యొక్క సాహిత్యం గొప్పది అని చాటి చెప్పి గర్వంగా చెప్పాలి అంటాడు రాయప్రోలు. అదే మన ప్రాంతీయత గొప్పదనం. ఓకే ఓకే. వై సిరిచందన 4వ తరగతి వీళ్ళకి సర్టిఫికెట్స్ కూడా ప్రదానం చేస్తున్నారు. సర్టిఫికెట్స్ ఎవరి పేరు చదివి వాళ్ళకి ఇవ్వండి సార్. వై సిరిచందన, పి నక్షత్ర. బాబు కూర్చోమ్మా. హై స్కూల్ దగ్గర కూర్చోలేరా? స్వామి నిలబడండి. స్వీకరించ లేదు ఉంటే దానికి అలంకారం మాకేముందిరా ఈ